ప్రకృతిలో మనం చూసే ఒక సూత్రం పరోపకారం, త్యాగం. అన్నింటికంటే కొత్తగా జన్మించిన శిశువు పట్ల తల్లికుండే ప్రేమ, స్వార్థం లేని త్యాగానికి గొప్ప ఉదాహరణగా నాకు అనిపిస్తుంది. నిస్వార్థంగా ఉండే తల్లి స్వభావం ఒక భిన్నమైన స్థితి. ఇది నాకు ఇంతకుముందు నేను ప్రస్తావించిన అంతరంగంలో క్రమశిక్షణ కలిగిన వ్యక్తులు వారి త్యాగాలను గురించి ఎరుక కలిగి ఉండరు అనే విషయం గుర్తు తెస్తున్నది. వారి చుట్టూ ఉన్న వారికి వారి చర్యలు త్యాగంలాగా అనిపిస్తాయి, కానీ వారు మాత్రం వారి హృదయాన్ని అనుసరిస్తూ ఉంటారు. భారతదేశంలో శీతాకాలంలో ఒకసారి మేము కొద్దిమంది బాబూజీ చుట్టూ కూర్చొని ఉన్నాము. అప్పుడు విపరీతమైన చలి ఉండి అక్కడ ఉన్నవారంతా స్వెటర్లు ధరించి దుప్పట్లు కప్పుకొని ఉన్నారు. బాబూజీ ఒక స్వెటర్ ధరించి కాళ్ళపై ఒక దుప్పటి కప్పుకొని కుర్చీలో కూర్చున్నారు. రాత్రి పొద్దుపోయిన తరువాత ఒక వ్యక్తి రావడం జరిగింది. లోనికి వచ్చినప్పుడు అతని వస్త్రధారణ అక్కడి వాతావరణానికి తగినట్లుగా లేదని మేము గమనించాము. బాబూజీ వెంటనే లేచి తన ఒంటిపై ఉన్న స్వెటర్ను ఆ వ్యక్తికి ఇచ్చారు. చుట్టూ ఉన్నవారు ఏం జరిగిందన్నది గ్రహించేలోపుగానే చలి వలన తనకు ఇబ్బంది ఏమాత్రం లేదన్నట్లు ఆయన తన కుర్చీలో కూర్చొని నిశ్శబ్దంలోకి జారుకున్నారు. చుట్టూ ఉన్నవారికి ఆ చర్యలు మూర్తిభవించిన త్యాగానికి ప్రతీకగా కనిపిస్తాయి, కానీ వారికి మాత్రం ఆ త్యాగం యొక్క ఎరుకే లేదు. అత్యల్పంగా తీసుకొని అత్యధికంగా ఇవ్వడం, పోటీ పడే కంటే సహకరించడం, స్వార్థం లేకుండా త్యాగం చేయడం, ఈ చర్యలన్నీ అత్యున్నత క్రమశిక్షణను అందుకునే అర్హత గలదానిగా మన హృదయాన్ని రూపొందిస్తాయి. అటువంటి క్రమశిక్షణను మీరంతా ఆకాంక్షించాలని, ఆ భగవంతుని కృప అద్భుతమైన ఈ దివ్య ఆశీర్వాదాన్ని మనందరికీ ప్రసాదించాలని ప్రార్థిస్తాను. I think that in West people are very afraid of losing their individuality in being taken up. But they will not die. They will survive, I am telling you. But individuality will also survive somehow. When You know, that I am deadly enemy of individuality. That's what I think. You know that you are. Your name is this. You feel that I exist. I am a man, or I am a woman, or I am a lady, anything. You feel that. So that idea should not be there. You should not feel that you have got body. You should not feel that you exist. That's very hard things. And you will be the excellent worker. Use the word oneness with it. So oneness can come only when you are not there. God is there when you are not there. we are so used to in the West that we should be conscious all the time. No, you will remain conscious. There is no doubt about that. That thing will develop, but that individuality will be lost. That your existence, it's material existence. Material existence you will not feel. And the highest point is that you may not feel the spiritual existence. No idea of body and no idea of soul. And what is that? That is oneness. That you are connected with some higher source. If you will ask me that question, what is oneness? So this is oneness. Yes. You are not there in any way, but you are doing the work. God is not here, but His working is going on.